కాంగ్రెస్ లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎపిసోడ్ సుఖాంతమైందని తెలుస్తోంది. రాహుల్ దూతగా కేసీ వేణుగోపాల్, పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, సీఎం రేవంత్ రెడ్డి ఫోన్లో మాట్లాడడంతో జీవన్ రెడ్డి కూల్ అయ్యారని సమాచారం. జీవన్ రెడ్డికి మంత్రి పదవి ఆఫర్ చేయడంతో రాజీనామాపై జీవన్ రెడ్డి వెనక్కు తగ్గారని తెలుస్తోంది. మరోవైపు తన నివాసంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబుతో చర్చల తర్వాత మాట్లాడిన జీవన్ రెడ్డి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేరికపై మరోసారి భగ్గుమన్నారు. తనను సంప్రదించకుండానే ఎమ్మెల్యేను పార్టీలో చేర్చుకున్నారని చెప్పారు. జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులని భట్టి విక్రమార్క తెలిపారు. ఆయనకు తగిన గౌరవం కల్పిస్తామని హామీ ఇచ్చారు. చేయాలనే ఆలోచనతో ఉన్నా. ఇంకే మంత్రులు భట్టి గారు వారు ఇచ్చిన వారు మాట్లాడిండ్రు, వాళ్ళు జరిగిన పరిణామం చర్చించిండు. బట్ నాకు జరిగినటువంటి ఒక మనస్తాపం ఏదైతున్నదో, నాకు పదవి అనేది ప్రధానం కాదు, నాకు వ్యక్తిగతం, నా సెల్ఫ్ రెస్పెక్ట్ ప్రధానం అని చెప్పంటు నేను దాన్ని బట్టి ఏదైతుందో రాజీనామా చేయాలంటే ఒక ఆలోచన వ్యక్తం చేసి నేను ఏం డిమాండ్ లేదు, నాకేం డిమాండ్ లేదు. ఓన్లీ ఎమ్మెల్సీ పార్టీలో కొనసాగుతున్నా. కాదు బాబు, నేను పార్టీలో కొనసాగుతున్నా, పార్టీ వీడాలనే ఆలోచన నాకు లేదు. దయచేసి ఏదైతుందో దాన్ని తెరపైకి తీసుకురాకండి. నాతో ఎవ్వరు మాట్లాడలేదు, ఎవరితో మాట్లాడే ప్రయత్నం నేను చేయలేదు. నాకు అటువంటి ఆలోచన లేదు, నాకు అటువంటి ఆలోచన లేదు. నాకు కాంగ్రెస్ పార్టీతో ఉన్నది 4 దశాబ్దాల అనుబంధం ఉంది, 40 సంవత్సరాల సుదీర్ఘ అనుబంధం ఉన్నది. అది కొనసాగాలని కోరుకుంటున్నా, కొనసాగుతుందని ఆశిస్తున్నా. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, మొత్తానికి జీవన్ రెడ్డి ఎపిసోడ్ సుఖాంతమైనట్టు తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి? వైశాలి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కథ సుఖాంతమైనట్టుగా తెలుస్తా ఉంది. అయితే దాదాపు 2 గంటలుగా ఇటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబుతో పాటు ఎమ్మెల్యేలు కూడా ఆయనతో చర్చించే టైంలో తను సరోజలేదు. అయితే తర్వాత ఇటు ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, ఇటు రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో కూడా మాట్లాడారు. అయితే ఇటు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి మంత్రి పదవి ఆఫర్ చేసినట్టుగా సమాచారం అవుతుంది. అయితే ఆయన గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ లో జరుగుతున్న తీవ్ర పరిణామాల పట్ల కూడా తీవ్ర అసక్తితో ఉన్నారు. అయితే మొన్న ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేయడం కూడా పెద్ద చర్చకు కూడా దారితీస్తుందని చెప్పుకోవచ్చు. ఈ పరిణామాల పట్ల కూడా 2 రోజుల నుంచి కూడా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా అసంతృప్తితో ఉన్నారు. తన కార్యకర్తలతో భేటీ అయ్యారు. అయితే నిన్న మనం చూసాం, మంత్రి శ్రీధర్ బాబు కూడా జగిత్యాల ఆయన ఇంటికి వెళ్లి కూడా మాట్లాడారు. అప్పుడు కూడా ఆయన బుజ్జిగించే ప్రయత్నం చేసినా కూడా ఆయన తలోకలేదు. అయితే ఈ రోజు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలంతా కూడా ఆయన ఇంటికి వచ్చి మాట్లాడడం జరిగింది. దాదాపు 2 గంటలకు కూడా మాట్లాడారు. అయితే బయటకు వచ్చి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమ కూడా మాట్లాడారు. కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేతగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి వదులుకోవడానికి పార్టీ సిద్ధంగా లేదని, ఆయన సేవలు కాంగ్రెస్ పార్టీకి అవసరమని కూడా ఆయన స్పష్టం చేశారు. ఈ రకంగా సీనియర్ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేయడం కూడా బాధాకరమని కూడా స్పష్టం చేశారు. వారికి సముచిత స్థానం, గౌరవం కూడా కాంగ్రెస్ పార్టీ కల్పిస్తుందని కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది. అయితే దీనిపై కూడా ఇటు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా కొంచెం సంతృప్తి చెందినట్టు తెలుస్తోంది. అయితే కొద్దిసేపటి క్రితమే ఆయన అసెంబ్లీ కూడా వెళ్ళడానికి కూడా సిద్ధమయ్యారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా అందుబాటులో లేరు, ఆయన నియోజకవర్గాల్లో కూడా పర్యటిస్తున్నారు. అయితే అసెంబ్లీ సెక్రటరీ కూడా తన రాజీనామా లేఖను ఇచ్చేందుకు కూడా ఆయన సిద్ధమయ్యారు. కానీ వెంటనే ఇటు ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ నుంచి ఇటు రాష్ట్ర వ్యయాల ఇన్ఛార్జ్ దీపాదాస్ నుంచి కూడా కాల్ వచ్చింది. అయితే ఈ విషయంపై కూడా చర్చించారు. అయితే సెక్రటరీ కూడా అందుబాటులో కూడా లేడు కాబట్టి దీనిపై నిర్ణయం వెనక్కి తీసుకోవాలని కూడా ఇటు రాష్ట్ర వ్యయాల ఇన్ఛార్జ్ దీపాదాస్ నుంచి కూడా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని కూడా సంప్రదించారు. అయితే దీనిపై కూడా సమావేశాలి. ఇటు మంత్రి పదవి కూడా ఆఫర్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మరి దీనిపై పునరాలోచించాలని కూడా ఇటు ఏఐసిసి కూడా ఇటు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా ఆఫరించినట్టుగా తెలుస్తోంది. మరి దీనిపై కూడా ఆయన తలెక్కినట్టుగా తెలుస్తోంది. మరి త్వరలోనే దీనిపై కూడా ఒక నిర్ణయం కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికైతే దాదాపు 2 రోజుల నుంచి కూడా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎపిసోడ్ అయితే సంఖ్యలో అయిందని చెప్పుకోవచ్చు. మొదటగా ఇటు జగిత్యాల మొదలైనటువంటి ఇదంతా కూడా హైదరాబాద్ కేంద్రాన్ని కూడా జరిగింది. దీంతో ఇటు దాదాపు 2 రోజులపై కూడా ఒక పొలికి వచ్చిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఇటు పార్టీ ఫిరాయింపులపై మాత్రం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాత్రం బగ్గుమంటున్నారు. ఈ రకంగా చేయడం కూడా కరెక్ట్ కాదని కూడా ఇటు తమ ఏఐసిసి అధినేత అయినటువంటి
రాహుల్ గాంధీ కూడా ఈ విషయం పట్ల కూడా నెగిటివ్ ఉన్నారని కూడా చెప్పారు. ఎందుకంటే ఇటు పంచ నాయకులు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. పార్టీ ఫిర్యాదులో పాల్పడితే మాత్రం కాంగ్రెస్ చర్యలు కూడా గతంలో చెప్పాడు కాబట్టి మరి ఈ రకంగా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో రాష్ట్ర నాయకత్వం ఈ రకంగా చేయడం కరెక్ట్ కాదని కూడా తన అభిప్రాయం కూడా చెప్పారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. మరి దీనిపై కూడా కేంద్ర నాయకత్వం కూడా విస్తరించింది. ఏఐసిసి కూడా స్పెషల్ గా ఇటు ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కూడా రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపదాస్ మున్సితో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీలో ఉన్నారు కాబట్టి వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయాన్ని కూడా వచ్చినట్టు వస్తోంది. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి మంత్రి పదవి ఆఫర్ చేసినట్టుగా మనకు సమాచారం ఉంటుంది కాబట్టి మరి దీనిపై కూడా ఈ రోజు సాయంత్రం కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే మాత్రం మరి ఎమ్మెల్సీ రాజీనామా యోచనలో ఉన్నటువంటి జీవన్ రెడ్డి కొంచెం ఆయన తన నిర్ణయాన్ని కూడా మార్చుకున్నట్టుగా తెలుస్తోంది. మరి దీన్ని రేపటికి పోస్ట్ పోన్ చేశారు. ప్రజెంట్ శాసన మండలి చైర్మన్ ఉత్తమ్ సికిందర్ రెడ్డితో పాటు సెక్రటరీ కూడా అందుబాటులో లేకపోవడంతో మరి ఆయన రాజీనామా లేఖను మాత్రం పంపించలేదు. ప్రజెంట్ అయితే మరి దీనిపై కూడా చర్చ అయితే కాంగ్రెస్ లో కొనసాగుతుంది. మరి ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ దీపదాస్ మున్సికి కాల్ చేయడం సీఎం రేవంత్ రెడ్డి కూడా ఫోన్ చేసినట్టుగా తెలుస్తుంది కాబట్టి మరి ఈ విషయంపై వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా తన నిర్ణయం మార్చుకున్నట్టుగా తెలుస్తోంది. మరి ఆయనకు మంత్రి పదవి ఆఫర్ ఇస్తున్నట్టుగా చర్చ అయితే కొనసాగుతుంది కాబట్టి మరి ఇది ఎంతవరకు నిజం అనేది కూడా ఈ రోజు సాయంత్రం ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. సతీష్ మొత్తానికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా అంశాన్ని వెనక్కి తీసుకున్నట్టేనా జీవన్ రెడ్డి? ప్రజెంట్ అయితే కొద్దిసేపటి క్రితం అయితే ఆయన ఇక్కడి నుంచి నేరుగా అసెంబ్లీకి వెళ్లి అసెంబ్లీ సెక్రటరీకి తన రాజీనామా లేఖను కూడా సమర్పిస్తామని కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయాన్ని కూడా మీడియా ముఖంగా కూడా చెప్పారు. కానీ కొద్దిసేపటి క్రితం ఆయనకు ఏఐసిసి నుంచి కూడా ఫోన్ వచ్చింది. ఫోన్ రావడంతో తన నిర్ణయాన్ని కూడా మార్చుకున్నట్టుగా మనకు విశ్వసనీయ వర్గాల నుంచి కూడా సమాచారం ఉంటుంది. కాబట్టి తన నిర్ణయం అయితే దాదాపుగా ఇప్పుడైతే ప్రజెంట్ అయితే పోస్ట్ పోన్ చేసుకున్నట్టు తెలుస్తా ఉంది. ఇదే విషయంపై కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా జీవన్ రెడ్డితో మాట్లాడుతున్న సమాచారం. కాబట్టి ప్రజెంట్ అయితే తను రాజీనామా చేసే యోచనలో లేనట్టుగా తెలుస్తా ఉంది. అంటే దాదాపుగా రెండు గంటల ముందు సిచ్యువేషన్ వేరు, ప్రజెంట్ సిచ్యువేషన్ వేరు. తన నిర్ణయం కూడా మార్చుకున్నట్టుగా తెలుస్తా ఉంది. మరి ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం తను కాంగ్రెస్ పార్టీలోనే తను కొనసాగడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మాత్రం ప్రజెంట్ జరుగుతున్న పరిణామాల పట్ల తను తీవ్ర ఆసక్తితో ఉన్నారు. తను రాజీనామా చేసి సిద్ధంగా ఉన్నట్టు కూడా ఆయన స్పష్టం చేసినప్పుడు కూడా హాఫ్ అన్ అవర్ క్రితమే ఈ ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ నుంచి దీపదాస్ మున్సికి కాల్ రావడం, సీఎం రేవంత్ రెడ్డి కూడా ఖాళీ చేసుకోవడంతో ఇదంతా కూడా చర్చ నడుస్తుంది. ఎందుకంటే వీళ్ళంతా కూడా ఢిల్లీలో ఉన్నారు కాబట్టి ఈ విషయంపై కూడా చర్చిస్తారు. భేటీ సంబంధించిన సమావేశం కూడా జరగడం త్వరలోనే మంత్రివర్గ విస్తరణ కూడా చేస్తారు. కాబట్టి 6 కూడా స్థానాలు ఉన్నాయి. దానిలో దాదాపు 4 బెర్తులు కూడా కన్ఫర్మ్ అయినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. కాబట్టి దానిలో దాదాపుగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చే యోచనలో కూడా కేంద్ర అధిష్టానం కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ విషయంపైనే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్సి కూడా మాట్లాడిన తెలుస్తోంది. కాబట్టి ప్రజెంట్ అయితే మాత్రం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తన రాజీనామా లేఖను మాత్రం కొంచెం పెండింగ్ లో పెట్టినట్టు తెలుస్తోంది. ప్రజెంట్ అయితే ఇటు శాసన మండలి చైర్మన్ ఉత్తమ్ సికిందర్ కూడా అందుబాటులో లేదు. ఆయన నియోజకవర్గాలలో సెక్రటరీ కూడా అందుబాటులో లేకపోవడంతో ప్రజెంట్ అయితే మాత్రం ఈ రోజు అయితే ఈ ఎపిసోడ్ కు మాత్రం కొంచెం ఎపిసోడ్ మాత్రం సుఖవంతమైనని చెప్పుకోవచ్చు. మరి రేపు ఫర్దర్ ఏ డిసిజన్ ఉంటుంది, మరి ఈ ఆఫర్ గురించి మరి బహిర్గతంగా మాట్లాడతారా లేదా, లేకపోతే ఇటు మంత్రిగా మరి అవకాశం కల్పిస్తారా లేదా కూడా చర్చ కొనసాగుతుంది. కాబట్టి మరి ఈ రోజు సాయంత్రం కానీ రేపటి కానీ ఒక క్యాండిడేట్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. వైశాల్, రైట్, థ్యాంక్ యూ సతీష్. సార్